రీసెంట్‌గా అంటే ఒక 10 ఏళ్ల క్రితం మన 2014లో తెలంగాణ ఏర్పడింది గదా! అంటే ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ అప్పుడు గూడా అంటే ఒక కవులు, కళాకారుల పాత్ర మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం గదా! తెలంగాణ ఈ పోరాటంలో ఎట్లయితే సాహిత్యము, పత్రికలు, కవులు, కళాకారులు ఎట్లాంటి పాత్ర పోషించారు అప్పుడు గూడా. అసలు నిజంగా కాళోజీ, దాశరథి గారు "ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను దెంపి అగ్గిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ." ఆ సందర్భంలోనే ఆయన అన్నది. అంటే ఎంతో మందిని జైల్లో పెట్టేసి వాళ్ళు జైలు గోడల మీద బొగ్గుతో రాసిన సాహిత్యమైంది మన దాశరథి లాంటి వాళ్ళని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందరో పోరాట యోధులు ఒక్కరు కాదసలు, మొత్తం తెలంగాణ గది నాడు బ్రిటిష్ వాళ్ళ మీద మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో ఎట్లయితే ఒక్క పిలుపుతో స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా స్వతంత్రం కోసం స్వతంత్రేచ్ఛతో రగిలిపోతూ రోడ్ల మీదకి వచ్చారో, తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పోరాట బాట పడ్డారు. నిరంకుశ అంటే కర్కశ నిరంకుశ నిజామును ఎదిరించారు, కూల్చేశారు.